తుమ్మిడిహెట్టుకు అనుమతులు ఇప్పించండి. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సమావేశం ఏర్పాటు చేయండి. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి గతంలోనే ఒప్పందం కుదిరింది. 152 మీటర్ల ఎత్తులో నిర్మించిన ముంపులో పెద్దగా తేడా ఉండదు. అప్పుడే గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అవకాశం ఉంటుంది. ఎలాంటి అడ్డంకి లేకుండా మహారాష్ట్రను ఒప్పించాలి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖ. పిఎంఓ స్పందనపై ప్రస్తావన. చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపిన కేంద్ర మంత్రి. అయితే గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ ఏర్పడ్డాక ఈ 12.5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం కూడా ఏనాడు కూడా తుమ్మిడిహెట్టు ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎటువంటి పనులు చేయలేదు. ఓన్లీ వాళ్ళ ఫోకస్ మొత్తం మేడిగడ్డ, ఈ కాళేశ్వరం దాని మీదనే ఉండే. తుమ్మిడిహెట్టు కనుక హైటు పెంచితే గ్రావిటీ ద్వారా నీళ్లు మనము ఇక్కడికి తీసుకోవచ్చు. ఎక్కడికి? ఎల్లంపల్లికి. అది వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఆలోచన చేసిండు. ఇప్పుడు హైట్ పెంచకున్నా ఉన్న వాటర్తోనే ఇప్పుడు అక్కడెక్కడైతే 16 టీఎంసీల స్టోరేజ్ ఉన్నదో అక్కడి నుంచి ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇంకా హైట్ పెంచుకుంటే ఇంకా ఈజీగా వాటర్ రాగలుగుతుంది. గ్రావిటీ ద్వారా వస్తే ఏంటంటే ఎలాంటి ఖర్చు ఉండదు కాబట్టి ఖర్చు లేకుండా పని మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంది, ఇక్కడ నుంచి మేడిగడ్డ నుంచి ఇప్పుడు ఏడికి అన్నారం నుంచి సుందిల నుంచి ఇట్లా పోసుకుంటా ఎంత ఖర్చు వస్తుంది. మళ్ళా పైకి ఎత్తిపోసి మళ్ళీ డౌన్కు రావాల్సిందే. దాంట్లో వాడేది ఎంత, మళ్ళీ కిందికి వదిలేది ఎంత వర్షాలు వచ్చినప్పుడు. ఇవన్నీ లెక్కలు చేస్తే ఏంటంటే ఆర్థికంగా తెలంగాణ మీద విపరీతమైన భారం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేస్తున్నది ఏంటంటే తుమ్మిడిహెట్టు హైట్ పెంచితే ప్రాణహిత చేవల మీద గ్రావిటీ ద్వారా వాటర్ వస్తుంది. దాన్ని అక్కడి నుంచి కూడా మళ్ళీ ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి కలుపుకోవచ్చు. దాని తర్వాత ఏవైతే మోటార్లు ఉన్నాయో కన్నెపల్లి పంప్ హౌజ్, వీటి అవసరం ఉండదు. చాలా భారం తగ్గుతుంది కరెంటు బిల్లు. దీని మీద అందరూ ఆలోచన చేయాలి. మరి నెక్స్ట్ ఈ ప్లాన్ ఎప్పుడో ఉండే, కానీ ఆ ప్లాన్ను కొట్టేసి అది కుదరదని చెప్పేసి ఈయన ఫామ్ హౌస్ దగ్గర నుంచి పోవాలి కదా నీళ్లు, అందుకోసం దాని ప్లాన్ మొత్తం చేంజ్ చేసి ఈ రకంగా చేసిండు. ఆయన ఫామ్ హౌస్ ఒకటి, దాని తర్వాత వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన భూములు మొత్తం అక్కడనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పచ్చగా ఉండాలి, వాళ్ళ కుటుంబం ఒక్కటి పచ్చగా కావాలి. కాబట్టి అటువంటి పరిపాలన చేసిండు. ఇప్పుడు కూడా ఎందుకు ఇంతగానము పోరాటం చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ పచ్చగా ఉండాలి. తుమ్మిడిహెట్టు హైట్ పెరిగితే లాభాలు ఎన్నో ఉంటాయి. దాని హైట్ పెంచుకుంటే ముంపు ప్రాంతాలకు కూడా పెద్ద ఒరిగేది ఏం లేదు. కాబట్టి 152 మీటర్ల వరకు పెంచుకోవడానికి చర్చలు జరపండి అంటే కేంద్ర మంత్రి గారు కూడా సుముఖంగా ఉన్నారు. చర్చలకు ఆహ్వానిస్తాం, వాళ్ళతో చర్చించినాక మిమ్మల్ని పిలుస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు.